దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని గొప్ప కృప మన పట్ల ఎంతగా విస్తరిస్తుందంటే సామెతలు 22వ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మొదటి వచనం చూద్దాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయా కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారిద్దరిని దేవునికి స్తోత్రం. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యవంతుడు దారిద్రుడు పక్క పక్కనే ఉంటాడంట. ఎందుకు? ఈ ఐశ్వర్యవంతుడు ఆ దరిద్రునికి ఇవ్వడానికి దేవుడు పెట్టిన పరీక్ష. ధనవంతుడు సుఖించి అనుభవించి సంతోషించి తన జీవితాన్ని కోల్పోయాడు. అదే లాజరు దేవుడికి స్తోత్రం కష్టపడి బాధపడి అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకెళ్ళిపోబడ్డాడు కదా. దేవునికి స్తోత్రం. ధనవంతుడిని దారిద్రుడిని దేవుడు పక్క పక్కన పెడతాడంటే పరీక్ష టైంలో పాస్ అవ్వడానికి. ఏ పరీక్ష అయినా కూడా దేవుణ్ణి మనము పాస్ అవ్వాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఆయన పాస్ చేయడానికి కూడా సమయం ఇస్తాడు, అనుకూలతనిస్తాడు, పరిస్థితులను ఇస్తాడు. వాటిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. వాటిలో మనం నిలబడ్డప్పుడు, వాటితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు, దారిద్రుణ్ణి మనము అధీనత్వంలో మనం చూసినప్పుడు దేవుడు మనల్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ధనవంతుడు లాజర్ని రమ్మని అగ్నిగుండంలో యాతన పడేటప్పుడు అడుగుతాడు, కానీ వాళ్ళకి వీళ్ళకి పెద్ద అగాధం కదా. అందుకే జీవితం ఉన్నప్పుడే చేయాల్సిన సాయం, ఇవ్వాల్సిన ధర్మం, పెట్టాల్సింది అన్ని కూడా మనము దేవుని కృప ద్వారా మనం చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటారంట. ఐశ్వర్యవంతుడు ధనవంతుడు, ఈ దారిద్రుడు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని కలయికనిచ్చిండు. వాళ్ళ అవసరతలు తీర్చడానికి ధనవంతుని అక్కడ సిద్ధపరిచిండు. నీ సమస్యలో నీవు ఒకవేళ బయటికి రాకపోతే అటువంటిది ఏదన్నా ఉందేమో మన చుట్టుపక్కల పరిసరాలని మనము దేవుడికి మహిమ కలుగునుగాక చూసుకొని వాటిలో ముందుకెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. తండ్రి యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేసిన తండ్రి, బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప దయచేయండి. ధన్యతనివ్వండి, మహిమతనివ్వండి, అన్ని రంగాలు ఆశీర్వదించండి. అబ్రాహాము సంతానంగా నిలబెట్టండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.